భామకలపం 2 ప్రజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. పార్ట్ 1 మీరంతా చూసే ఉంటారు. ఇప్పుడు పార్ట్ 2 ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. యాక్టర్స్ బై ప్రియమణి, శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, డైరెక్టర్ బై అభిమన్యు. మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే సినిమాలైన సిరీస్లైనా ప్రజెంట్ వాటికి సీక్వెల్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. ఒకే స్టోరీని 2-3 పార్ట్స్ గా చూపించడం ఒక ట్రెండ్ అయితే, టైటిల్ ఒకటి పెట్టి స్టోరీస్ మార్చడం మరో ట్రెండ్. అయితే ఫస్ట్ పార్ట్ లో గుడ్డు చుట్టూ స్టోరీని చూపించిన డైరెక్టర్ సెకండ్ పార్ట్ లో కోడిపుంజు బొమ్మ చుట్టూ స్టోరీని చూపించడం మొదలు పెడతాడు. హీరోయిన్ ప్రమేయం లేకుండా నేరస్తులని పోలీసులకు పట్టించడం, వాళ్ళు బయటకు వచ్చాక వీరికి వార్నింగ్ ఇవ్వడం, వారి నుంచి తప్పించుకునేందుకు ఈ క్యారెక్టర్స్ చేసే ప్రయత్నాలు ఆడియన్స్ కి ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. ఈ 2 మూవీస్ లో కూడా అనుపమ క్యారెక్టర్ అలాంటిది. సమస్య వచ్చినప్పుడు కుంగిపోకుండా పోరాడు గెలవాలనే పాయింట్ ని చాలా బాగా చూపించారు. అలాగే ఇటు అనుపమ శిల్పాల కామెడీతో పాటు అటు జుబేదా గ్లామర్ కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అయితే అక్కడక్కడ కొన్ని సీన్స్ మరీ ల్యాక్ చేశారేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక్కో సీన్ వస్తూ వెళ్తూ నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ ఆడియన్స్ కి ఖచ్చితంగా కలుగుతుంది. నెక్స్ట్ ఆ కోడిపుంజు బొమ్మ కోసం విలన్స్ చేసే ప్లాన్స్, వాటిని అనుపమ అండ్ టీమ్ డీల్ చేసే విధానం చాలా కామెడీగా ఉంటుంది. అక్కడ చాలా బాగా కామెడీ క్రియేట్ అవుతుంది. ఇక అంతా బాగుంది, సినిమా ఓకేలే అని అనుకునే లోపే క్లైమాక్స్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేసే విధంగా లేదు. చెడదొబ్బాడు భయ్య. ప్రతి ఒక్కరికి కూడా తుపాకులు ఇవ్వడంతో ఎవరిని ఎందుకు చంపుతున్నారు అనే క్లారిటీ కూడా ఉండదు. గందరగోళంగా గజిబిజిగా ఉంటుంది. క్లైమాక్స్ ఒక్కటి క్లారిటీగా చూసుకుంటే బాగుండేది. మరో విషయం చెప్పాలి మీకు, మూవీ క్లైమాక్స్ లో భామకల్పం 3 కూడా ఉంటుందని అనౌన్స్మెంట్ చేశారు. ఇక ఎవరైనా చేశారన్న విషయానికి వస్తే అనుపమ క్యారెక్టర్ రోల్ లో ప్రియమణి గారు హిలేరియస్ గా యాక్టింగ్ చేశారు. అసలు ఆ క్యారెక్టర్ రోల్ కి ప్రియమణి గారు కాకుండా ఇంకొకరు ఉండింటే మూవీకి అంత సక్సెస్ వచ్చుండేది కాదు. మీరు జెన్యున్ గా 1 మ్యాన్ షో అనే మాట వినే ఉంటారు, కానీ ప్రియమణి గారు 1 ఉమెన్ షో మనకు చూపిస్తారు. ఇక శరణ్య స్క్రీన్ పై కనిపించినప్పుడల్లా నవ్వులే నవ్వులు, చాలా బాగా కామెడీ వర్కౌట్ చేసింది మూవీలో. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి తగ్గట్టే ఉన్నాయి. ఇక వచ్చే సాంగ్స్ అండ్ బీజిఎం కూడా పర్లేదు, డీసెంట్ గానే ఉంది. ఇక ఓవరాల్ గా ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ గానీ లేదు. ఇది గైస్ భామకల్పం 2 మూవీ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భామకల్పం